హాయ్ ఫ్రెండ్స్, మన పెరట్లో పెరిగిన గోంగూర చెట్లు ఇవి. మన దగ్గర తెలంగాణలో పుంటికూర అంటారు. ఇంకా ఎట్లున్నాయి చూడండి. ఇవి మనం కూరగా వేసుకొని తింటాం. ఇది ఒక 4-5 నెలలనే విపరీతంగా పెరిగేస్తుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వస్తుంది. మనం మార్కెట్లో కూడా చాలా విరిగా దీని వాల్యూ తెలిసిన వాళ్ళు చాలా వాడుతుంటారు. దీనికి మనం ఏం మందులు అవి కొట్టాల్సిన అవసరం ఉండదు. మలబద్ధకం కొరకు దీనికి దేనికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కంటి రేచికెట్ ఓడిని కూడా దీన్ని వాడుతుంటారు. మన దగ్గర ఉన్నది ఇది ఇట్లుంది. పుంటికూర పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకుంటే. ఇంకో మాకు చాలా కొన్ని రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మేము కట్ చేసేసాం. పక్కకి వేసినాయి అవే. అది కంది చెట్లాగా అయిపోయినాయి, కట్ చేసినాం. చూస్తుండగా వీడియోలు పక్కకి వేసినాయి. ఇంకా కొన్ని వేరే ఉన్నాయి చెట్లు, అవి కూడా కట్ చేసిన వీడియోస్ పెడతాం. దేనికైనా ఎక్కువ దగ్గు, ఆయాసం, తుమ్ములు వచ్చేవాళ్ళు కూర ఏదో రకంగా తీసుకుంటే ఆకులు హెల్త్కి చాలా మంచిది. దీని దగ్గర ఉంటే బాగా పాములు లాంటివి వస్తున్నాయని తీసేసినాం, కట్ చేస్తున్నాం. ఇక కట్ చేసే ముందు ఎట్లయినా ఒకసారి మీకు వీడియో పెడదామని, దీన్ని ఎలా పెరిగినా చూపిద్దామని మీకు వీడియో పెడుతున్నా. గోంగూర మటను, గోంగూరతో పప్పులు చాలా వేసుకుంటారు. ఇది టేస్ట్ కొంచెం వగరుంటుంది, పుల్లగా ఉంటుంది. కానీ చాలా రోజులు నిల్వ ఉంచుకుంటారు. ఆకులు కూడా ఎండబెట్టి నిల్వ వేసుకొని పొడిలా వేసుకొని కూడా వాడుకుంటారు. మేము కూడా కొంత తెంపుతున్నాం, కానీ ఇక ఉన్నది మొత్తం అయితే ఇది వెళ్ళి ఇంకా ఆల్రెడీ కట్ చేస్తున్నాం. ఇంకా మొట్టు చూడండి, దాన్ని వేరు వేస్తే ఎంత ఉందో చూడండి. 6 months కూడా కాలే పెట్టి, ఇప్పుడే ఇంత అయిపోయింది. అది అన్నీ ఒక పిరికేడు కూడా ఉన్నాయి అప్పుడు పెట్టినాయి. మేము అన్నీ కట్ చేసేస్తున్నాం. ఇంకా ఆ కట్ చేసే ముందు వీడియో ఇది, కట్ చేయక ముందు అది, కట్ చేసినాక ఇవి. ఇక్కడ వేరే ఉన్న చెట్లు ఒక మళ్ళీ అంతే 15 days వరకు మళ్ళీ సెట్ అవుతుంది. ఆకులు మామిడి చెట్ల పక్కకే ఉన్నాయి, తీసేసినాక ఇట్లా అయిపోయింది. దాని దగ్గరనే డ్రిప్ పడేసరికి విపరీతంగా పెరిగిపోయింది. జనరల్గా దీనికి పెద్ద రోగాలు ఏం రావు, మందులు కూడా ఎక్కువ కొట్టరు. మీరు బయట దొరికినా కూడా మీరు తీసుకోవచ్చు. మన విత్తనాల పక్కకే ఉంది అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.